శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం. కొన్ని రోజులుగా అనసూయ గారి పైన ఎందుకు తీవ్రంగా ఇప్పుడు ఇక కొన్ని ఆ పోస్టులు కావచ్చు, రకరకాలుగా ఆవిడ మీద స్పందిస్తూనే ఉన్నారు చాలామంది. తన లైఫ్ తనదండి, అలా ఉండటం తప్ప? అంటే ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్ రెండు ఉంటాయండి. ఓకే. నేను ఇంట్లో ఉంటా, నేను ఎలా అయినా ఉండొచ్చు. ఓకే. అది నా కుటుంబ సభ్యులకి నాకు మధ్యలో ఉన్న అంగీకారమా అనంగీకారమా అనేది వేరు విషయం. మనము పబ్లిక్లోకి అంటూ వచ్చాము అని అంటే కనుక ఒక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాను. పోనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక సమాజ సేవ మాకు అక్కర్లేదు అనుకుంటే పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ అయినా ఉండాలి. ఏ వ్యక్తికైనా ఉండాలి పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు ఏమంటారు, మీ ఇంట్లో మనకి అనాదిగా వస్తున్న పద్ధతి ఏంటి అంటే, మగవాళ్ళు లుంగి కట్టుకొని పైన ఏమీ వేసుకోకుండా రోడ్ల మీద కూడా తిరుగుతుంటారు. పల్లెటూర్లలో చొక్కా లేకుండా తిరుగుతారు. అది ఇప్పుడు వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళు కూడా పైన పైపని చేసుకుంటారు, పంచి కట్టుకుంటారు, పైపని చేసుకుంటారు, వాళ్ళు వ్యవసాయానికి వెళ్తారు. ఆ కాలం నుంచి మనుషులు డెవలప్ అయ్యి ఇప్పుడు ఇంట్లో కూడా మగవాళ్ళు కూడా పూర్తిగా బట్టలు వేసుకునేలాగా వచ్చింది. ఇప్పుడు షర్టో టీ షర్టో బనీనో ఏదో ఒకటి వేసుకుంటారు. అది ఇది ఎందుకు అయిందంటారు? ఒకప్పుడు వ్యవసాయదారులు ఇళ్లల్లో అయినా బయట అయినా పైన చొక్కా లేకుండా తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కూడా మగవాళ్ళు పైన బట్టలు వేసుకుంటున్నారు. అంటే ఇది ఒక పెరుగుతున్న నాగరికతతోటి, వాళ్ళ అనాగరికులని కాదు నా ఉద్దేశం, బయట ప్రపంచంలోకి ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ మనం ఒక సివిక్ సెన్స్ని నేర్చుకుంటాం. బయట ఉంటే ఎలా ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ ఉండేయా అండి? ట్రైనింగ్ సెంటర్స్ ఉండేయా? ఒకప్పుడు ఉన్నాయా? ఓ 40-50 ఏళ్ల క్రితం లేవు. ఒక 20 ఏళ్ళగా ఈ మార్పు వచ్చింది. ఎడ్కిట్ అని ఒకటి మొదలెట్టారు. ఏంటి? ఒక సంస్కృతి అంటే ఒక చోటకి మనం వెళ్ళే చోటును బట్టి మన వేషధారణ ఉండాలి అనేది మొదలైంది కాదండి. ఇప్పుడు యాజ్ ఎ కెరియర్ గా తన అలా ఉండటం, అదేనండి నేను అక్కడికే వస్తున్నా. కెరియర్ పరంగా అదేనండి కెరియర్. ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశాన్ని బట్టి మనం వేసుకునే వస్త్రధారణ మారుతుంది, స్టైల్ మారుతుంది కదా. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? మనిషి సమాజం మారుతున్నట్లే మనిషి కూడా ఆ మార్పు తగ్గట్లు మార్చుకోవడం. అయితే మీరు ఇంతకీ మీ ఉద్దేశం ఏంటి అంటే, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి నేను అదే అంటున్నా. మీ ఉద్దేశం ఏంటంటే, ఎంటర్టైన్మెంట్లో ఉన్నవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు, గ్లామర్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి అసలు పరిధులు పరిమితులు ఉండక్కర్లేదు, వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు అనేది మీ ఉద్దేశం. పరిధి అంటే ఉంటది కానీ అక్కడ శృతి మించుతుందనా? అదే కదా. ఇప్పుడు తన ఫ్యామిలీ టూర్కి వెళ్ళిందండి, భర్త పిల్లలతోటి కలిసి వెళ్ళి అక్కడ సీషోర్లో బికినీ తోటి తను స్విమ్మింగ్ చేసిన ఫోటోలు కొన్ని తీసుకున్నారు. ఆ ఫోటోలు తను యథాతథంగా సోషల్ మీడియాలో పెట్టింది. అలాగే వాళ్ళ ఇంట్లో తన స్విమ్మింగ్ పూల్లో వాటిని కూడా యథాతథంగా పెట్టింది. అలాగే సినిమా అంటారా, ఇప్పుడు రంగమ్మత్త క్యారెక్టర్ ఉంది. రియల్గా ఆ సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ హైలైట్. ఆ సినిమా వరకే కాదు, అనసూయ జీవితకాలానికి అది హైలైట్ అయిద్దని అనిపించింది, అంత బాగా చేసింది. అంటే అప్పటి వరకు వచ్చిన నెరేషను చివరిలో తను బాధపడతా తన భర్త గురించి, తను అసలు లేని భర్త గురించి ఆమె చెప్పుకోవడం వెనకమాల ఉన్న నిగూఢమైన అర్థాన్ని చెప్పినప్పుడు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అక్కడ కూడా ఎంతో కొంత ఆమె సెక్సీగా కనిపించింది. కానీ తన నటన ముందు అవేమీ చూడం మనం.
ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి. రజాకర్ మూవీ చూసారుగా, రజాకర్లో కూడా చేసింది. రజాకార్లో కూడా చేసింది. ఆ. నాకు అసలు రజాకార్ సినిమా మీదనే అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ సినిమాని పెద్ద నేను కోట్ చేయదలుచుకోలేదు. ఓకే. నిరీక్షణ అని ఒక సినిమా ఉంది. అర్చన గారు. అర్చన గారు అర్చన గారు ఆ సినిమాలో బ్లౌజ్ లేకుండా నటిస్తారు. అలాగే ఆత్మబంధువు అని రాధ గారిది ఒక సినిమా ఉంది. రాధ, శివాజీ గణేష్ను. ఆ 2 సినిమాల్లో మనం ఎంత వెతకాలన్నా, ఎంత సెక్స్వల్లీ పర్వర్టెడ్ ఫెలోకైనా అక్కడ సెక్స్ కనిపించదు, అక్కడ ఒక బూత్ కనిపించదు మనకి, అక్కడ ఒక మితిమీరిన ఎక్స్పోజింగ్ కనిపించదు. అది ఎందుకంటే ఆ పాత్రలు డిమాండ్ చేసి, ఆ సినిమాల్లో కథ డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు అలా యాక్ట్ చేస్తే కూడా అవి చరిత్రలో నిలిచిపోయినాయి ఆ 2 సినిమాలు. కానీ ఎక్కడ మనకి అది అశ్లీలత మనకి గోచరించలేదు. అయితే ఇప్పుడు ఈ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే సినిమా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, గ్లామర్ క్వీన్లు కావచ్చు, వీళ్ళ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకున్న స్కోప్ ఏంటి అసలు? ఎందుకు ఇలా ఇంత సెక్సియస్ట్గా తయారవ్వాల్సిన అవసరం ఏంటి? ఇంత అశ్లీలంగా వీళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు? వీళ్ళ గురించి 10 మంది, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అన్నారనుకోండి, పోనీ నేనే ఉన్నాను అనుకోండి, ఏదో నేను ఒక జలసీతోటో లేకపోతే ఇంకోటో అనసూయ మీద, అనసూయ చాలా అందంగా ఉంది, నేను అందంగా లేను అనే ఒక బాధతోటి నాలాంటి వాళ్ళు ఒకళ్ళు అన్నారు అనుకుంటే అది వేరు విషయం. కానీ అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? అందరూ ఎందుకు కామెంట్స్ పెడుతున్నారు నీ పైన? అసలు ఇప్పుడు నిన్ను ప్రశ్నించారు కాబట్టి, నువ్వు ఓపెన్గా ప్రపంచంలోకి వచ్చేసావు కాబట్టి నిన్ను ప్రశ్నిస్తారు ఎవరైనా సరే. ఏంటి అసలు నీ బికినీ ఫోటోలు ఎందుకు పెట్టావు, సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏంటి అని అడిగితే ఏం చెప్తావు సమాధానం? అయితే కొంతమంది హీరోయిన్లు కూడా ఈ సినిమా ఫంక్షన్స్కి వీటికి వచ్చినప్పుడు చాలా విపరీతమైన డ్రెస్సులు వేసుకొని వచ్చి, అందుకోసం ఏంటి అంటే ఈ విషయంలో ఖచ్చితంగా అనసూయ తను ఇవాళ ఒక గ్లామర్ క్వీన్గా ఫీల్ అవుతుంది. తను నిజంగానే గ్లామరస్గా కూడా ఉంటుంది. నేను కాదు అని అనట్లేదు, నాకేమీ ఆ విషయంలో రెండో థాట్ లేదు. కానీ చూపించుకునే విషయంలో ఒక పరిమితి ఉండాలి. ఇవాళ సోషల్ మీడియాని 6 నెలల పిల్లోడి దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలోళ్ళ వరకు చూస్తూనే ఉన్నారు. నిన్నండి ఒక ఘటన బయటకు వచ్చింది. అదేంటంటే 4వ తరగతి 5వ తరగతి చదివే 4 అబ్బాయిలు, ఇంటర్మీడియట్ చదివే ఒక అబ్బాయి, అలాగే ఇంకొంచెం వయసున్న వాళ్ళ బంధువు ఒకతను, ఈ 6గురు కలిసి ఒక 9 ఏళ్ల పాప పైన అత్యాచారం చేశారండి. 4వ తరగతి 5వ తరగతి అంటే 9-10 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. లేదు వాళ్ళు స్కూళ్ళలో లేటుగా చేరారంటే కూడా వాళ్ళకు ఒక 11 ఏళ్ళకి మించి ఉండటానికి అవకాశం లేదు. ఇవాళ వీళ్ళల్లో ఈ విధమైన భావనలు పెరిగిపోవటానికి, ఆడపిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ వచ్చేసినట్లే మగపిల్లలకు కూడా ఎర్లీ ప్యూబర్టీ రావటానికి వీళ్ళు ఈ ఫోన్లలో అవి అటు పోర్ను కాదు, ఇటు వినోదము కాదు, కానీ సీన్లు చూసి వాళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు. ఇవాళ ఒక సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయింది. ఎవరికి కావాలనుకున్నా వద్దనుకున్నా ఆగకుండా అందరి కళ్ళ ముందుకు వచ్చేసింది. ఇట్లాంటప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను సమాజ సేవ చేయమనట్ల, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. ఇది పిల్లలు చూస్తారు. ఇవాళ ఫోన్లకి లాకులు లేవు, పెట్టడం రాదు, తల్లిదండ్రులకు పెట్టడం రాదు. ఇవాళ పూర్ సెక్షన్స్ దగ్గరికి కూడా స్మార్ట్ ఫోన్ వెళ్ళిపోయింది. అనసూయ ఫోటో ఒక్కటి రిలీజ్ అయింది అంటే వీలైతే బడాబాబుల దగ్గర నుంచి అడుక్కునే వాళ్ళ వరకు అందరూ అనసూయని చూస్తారు. అనసూయ కాకపోతే ఇంకొక అమ్మాయి ఎవరు పెట్టినా చూస్తారు. ఈ క్రమంలో చిన్న పిల్లల్లో చిన్న మనసులు విషతుల్యం అయ్యే పొల్యూట్ అవుతాయా అవ్వవా చెప్పండి మీరు? ఇంత చిన్న ఏజ్లో ఇవి వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం కరెక్టా అనేది నా ప్రశ్న. అంతేగాని ఇప్పుడు నిన్న బుల్రాజ్తో కలిసి డాన్స్ వేసింది ఆవిడ. ఆ డాన్స్ వేసినప్పుడు ఆవిడ చీర కట్టుకున్నారు, కానీ ఆ చీర కూడా ఎంత నిర్లక్ష్యంగా కట్టుకున్నారు.
అనేది కాదు. ఆమె కావాలనే అలా కట్టుకున్నా, అంటే తను అసలు కావాలనే అలా రెడీ అవుతుంది. ఒక పబ్లిక్ సీకింగ్ కోసమే చేస్తుంది, పబ్లిక్ కోసమే చేస్తుంది, అంతకంటే ఏమీ లేదు. పోనీ ఇప్పుడు పోనీ కథ డిమాండ్ చేసి కాదండి, ఒక సినిమాలో ఒక చేసి చిన్నది ఇక్కడ వాళ్ళ ప్రొఫెషన్ అది అనుకోవచ్చు. ఏంటది ప్రొఫెషన్? అది ప్రొఫెషన్ ఎట్లా అవుతుంది? అది ప్రొఫెషన్ అంటే ఇప్పుడు నో అండి. ఇది డ్రామానా అంటే నాటకమా, బుర్ర కదా, తోలుబొమ్మలాట, సినిమానా, వీధి నాటకమా, వీధి భాగవతమా, ఇది ఏదో చెప్పండి. ఆవిడ చేసేది ఏంటో చెప్పండి మీరు. కేవలం సోషల్ మీడియా అట్రాక్షన్ తప్పితే ఏమీ లేదు అక్కడ లైక్లు, సబ్స్క్రిప్షన్స్. అదేమంటే నేను 30 లక్షల మందిని నన్ను విసిగిస్తున్నారని, నా ప్రాణం తీసేస్తున్నారని, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని 30 లక్షల మందిని అన్ఫాలో చేశాను అని చెప్తుంది. ఏమ్మా నీకే ఎందుకు పట్టింది ఆ దుస్థితి? అంత బాధ నీ ఒక్కదానికే ఎందుకు వచ్చింది? పైగా ఈ విషయం గురించి ఆ మధ్య అంతే కదా, ఒక రియాలిటీ షోలో చేసింది. రియాలిటీ షోలో చేస్తే శేఖర్ మాస్టర్ అయినా అతను శేఖర్ మాస్టర్ తను కలిసి ఆపోజిట్ గ్రూపుల్లో ఉండి చేశారు. కిర్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ ఏదో చేశారు. ఆ షోలో ఆయన బ్లేజర్ ఇప్పాడు, ఈమె జాకెట్ ఇప్పింది. ఇంకాసేపు ఆగి ఆయనకున్న బనీని ఇప్పుతాడు, నువ్వు ఇప్పేస్తావు మరి. ఉత్కంఠత రేకెత్తించడానికే కదా ఆ సీను. అదైపోయిన తర్వాత పైగా అది పిల్లల షో. ఆ పిల్లల షోలో నువ్వు అసలు ఆ డ్రెస్సింగ్ సెన్సు, హాట్ డ్రెస్సుల్లో వచ్చి సాయంత్రం 8 రాత్రి 8 గంటల ప్రైమ్ టైంలో వస్తాయి. ఆ ప్రైమ్ టైంలో న్యూస్ చూడడం మానేశారు జనాలకు కూడా బుద్ధి లేదు, అసలు న్యూస్ చూడడమే మానేశారు. ఈ రియాలిటీ షోస్ మీదనే, ఈ అన్రియాలిటీ షోస్ మీదన పడి చూస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది. ఇప్పుడు నిన్న కాక మొన్న ఓటీటీ ప్లాట్ఫామ్లో పరమ భయంకరమైన బూతులతోటి షోస్ వస్తున్నాయి. నేను అనసూయను ఒక్కదాన్ని అనట్లా, ఈ ప్లాట్ఫామ్స్లో ఎవరున్నా సరే మీరు చేసే విధ్వంసం ఏంటి అనేదే నేను మాట్లాడదలుచుకున్నా. కాకపోతే ఏంటంటే పైగా తన మధ్య మన దగ్గర ఒక ఇది వచ్చింది, ఏంటది, ఒక సర్వే వచ్చింది. ఆంటీలు 20 ఏళ్ళ అబ్బాయిలను కోరుకుంటున్నారో లేకపోతే 20 ఏళ్ళ అబ్బాయిలు ఆంటీలను కోరుకుంటున్నారో అనేది ఒక సర్వే వచ్చింది. సర్వే వస్తే ఈవిడిని అడిగారు, ఏంటండి మీరేమనుకుంటారని. అందులో తప్పే ఉంది అని ఈవిడ మాట్లాడేసింది. ఎందుకు అసలు ఇలాంటి ఏమన్నా వినగానే చెవులు మూసేసుకుంటారు, తలలు బాధేసుకుంటారు, ఇవి చాలా సహజం అన్నట్టు మాట్లాడింది. ఇది జరిగిన వారం రోజులకి గుంటూరులో 22 ఏళ్ల పిల్లోడు 60 ఏళ్ల ముసలావిడిని, 60 ఏళ్ల పైబడిన ఆవిడ మీద అత్యాచారం చేసి ఆవిడ చచ్చిపోయింది గుండాగి. నేనేమంటున్నా అంటే అలా చెయ్యాలి అని అనుకోవడం వేరు, చేస్తే జరిగే పరిణామాలు వేరుంటాయి, ఇలా చట్టాలు ఉంటాయి. ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకోకుండా వచ్చినట్లు మేము ఏదైనా మేము మాట్లాడతాము, మాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అంటే గనక ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా హద్దులు సరిహద్దులు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది నాకు తెలిసి చాలా చిన్నప్పుడు ప్రతిమా బేడి అని ఒక ఆవిడ పెళ్ళికి ముందే కబీర్ బేడిని పెళ్లి చేసుకున్న తర్వాత బేడి అయింది. అంతకుముందు ప్రతిమ ఆవిడ మంచి డాన్సర్ కూడా. అయితే ఆవిడ స్ట్రీకింగ్ చేసింది. అప్పట్లో అది పెద్ద వార్త మా చిన్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు అనిల్ అంబానీ వైఫ్, తన పేరేదో ఉంది, నీత స్ట్రీకింగ్ చేసింది. ఇవి అప్పుడప్పుడు అట్లా వార్తలు అలా ఉంటాయి. మొన్న ఎప్పుడు వైజాగ్లోనే ఎక్కడో జగన్ గెలిస్తే నేను స్ట్రీకింగ్ చేస్తాను శ్రీరెడ్డి అన్నది. ఇప్పుడు ఇంకొక అమ్మాయి క్రికెట్ మ్యాచ్ గెలిస్తే గనక నేను స్ట్రీకింగ్ చేస్తానని వైజాగ్లో ఒక అమ్మాయి ప్రకటించింది. ఇవన్నీ అది ఒక సబ్జెక్ట్ అనుకోండి, కానీ ఇవన్నీ ఒక ఉత్కంఠతని, ఒక ఉత్సుకతను రేకెత్తించాయి కదా. ఇప్పుడు ఏదైనా సరే మనకి వినోదమైనా కలిగించాలి, విజ్ఞానమైనా కలిగించాలి, అంతేగాని
వయసుకు మించిన ఆలోచనలు వచ్చేటట్లుగా చేయడం కానీ ఇప్పుడు మీరు రెండు అన్నారు, వినోదం అన్నా విజ్ఞానం అన్నా, ఇది వినోదం కింద రాదా? నేను అదే అంటున్నా, వినోదము అంటే పూర్తిగా ఆరోగ్యకరమైన వినోదం. ఓకే, ఆరోగ్యకరమైన వినోదం. ఇప్పుడు హాస్యం ఉందండి, జంజాల్ గారి హాస్యం ఎట్లా ఉండేది, ఓకే, తర్వాత వెర్రితల లేసిన హాస్యం ఎలా ఉంది ఓకే కదా. ఓకే. మనకు అన్నీ తెలుసండి, ఎవరు ఇక్కడ తెలియని వాళ్ళు లేరు కదా. ఎవరైనా చెప్తే విందాం అనుకుంటారు అంతేగాని తెలియని వాళ్ళు ఎవరు, అందరికీ గీతలు సరిహద్దులు అన్నీ బాగానే తెలుసు. కానీ ఈ హద్దులు సరిహద్దులు గీతలు తెలిసిన వాళ్ళు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని మాట్లాడటం వల్ల చిన్నపిల్లలు బలైపోతారు.